కేసీఆర్ గారు ప్రసంగించడానికి లేవగానే ఎంత పెద్ద ఎత్తున అక్కడి నుంచి కరతాళ ధ్వనులు నిలిచినా కూడా మీరు చూస్తున్నారు. తెల్లారి నాకు అనుకోకుండా ఒక ఆంధ్ర మంత్రి గారు ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చారు. వస్తే ఆయన నన్ను చాలా మంచి మిత్రుడు, గతం నుంచి కూడా మిత్రుడు. ఆయన మాట్లాడుతూ ఆయన అన్నారు, నాకు అర్థం కాలేదు, ఏంటి బాస్ మా ఓడి కంటే మీ ఓడికి ఎక్కువ సపోర్ట్ కొట్టారు, మా దగ్గర ఏం రైట్ అంటే నేను ఒకటే చెప్పాను, మేము కూడా పేరు మార్చుకుంటున్నాం. టీఆర్ఎస్ అంటే ఇంక తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగు రాష్ట్ర సమితి. మీ దగ్గర కూడా వస్తున్నాం తొందరలో, మీ దగ్గర కూడా వస్తున్నాం, తప్పకుండా తొందరలో వస్తున్నాను చెప్పాను. ఒకవేళ ఆ పని చేయాల్సి వస్తే నేను నా కాన్స్టిట్యున్సీ కూడా ఎంచుకున్నా. ఇప్పటికే నేను ఖచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేస్తాను. ఎందుకంటే మా రాజులు మిత్రులందరికీ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, భీమవరంలో గెలవాలంటే చాలా సింపుల్ ట్రిక్. ఎప్పుడు చెప్తుంటాను, ఏం లేదు కోడి పందాలు లీగలైజ్ చేస్తామని చెప్తాను. నేను ఆటోమేటిక్గా టీఆర్ఎస్ పార్టీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. మమ్మల్ని ఇన్నాళ్ళు ఆంధ్ర పార్టీ అని తిట్టిరు, కానీ మా పార్టీ ఆంధ్ర పార్టీ కాదు. మా పార్టీ తెలుగు పార్టీ. మా పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ. నువ్వు భీమవరంలో పోటీ చేసినా, గుడివాడలో పోటీ చేసినా, గుంటూరులో పోటీ చేసినా, చివరికి విజయనగరంలో మీ మూలాలకు వెళ్ళి పోటీ చేసినా, బుడ్డిపేటలో పోటీ చేసినా కూడా మాకెవ్వరికి అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి బదులు తెలుగు రాష్ట్ర సమితి అని మార్చుకుంటానని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. మేము మీ పార్టీకి ఏదైతే తెలంగాణ భవన్ అని మీరు బోర్డు పెట్టుకున్నారో, గా బోర్డును తెలుగు భవన్ అని మార్చండి.